హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ముందుగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేయండి. నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి నెల 2024కు సంబంధించిన రెండో వీడియో చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ఓడిఐ ఆల్రౌండర్. ఫిబ్రవరి 14 విడుదల చేసిన ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్కు చెందిన షకీబ్ అల్ హసన్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ మహ్మద్ నబీ నెంబర్ 1 వన్డే ఆల్రౌండర్గా నిలిచాడు. 39 ఏళ్ల మహ్మద్ నబీ ఐసీసీ ఓడిఐ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ర్యాంకింగ్ స్థానం సంపాదించిన అతి పెద్ద వయస్సు క్రికెటర్గా నిలిచాడు. ఐఆర్సీటీసీకు కొత్త చైర్మన్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ 1990 బ్యాచ్ అధికారి అయిన సంజయ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 8వ తేదీన ఆమోదించింది. విశిష్ట సేవా మెడల్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మల్టీపర్పస్ ఆక్టోకాప్టర్ను అభివృద్ధి చేసినందుకు భారత సైన్యంలోని సిక్కు రెజిమెంట్కు చెందిన హవల్దార్ వరీందర్ సింగ్కు విశిష్ట సేవా పథకాన్ని ప్రదానం చేశారు. ఇది భారతీయ సాయుధ దళాలలోని అన్ని స్థాయిల సిబ్బందికి అత్యున్నత స్థాయికి చెందిన విశిష్ట సేవకు గుర్తింపుగా ఇవ్వబడుతుంది. పథకం కాంస్యంతో రూపొందించబడింది మరియు 3 ముదురు నీలం చారలను కలిగి ఉన్న బంగారు రిబ్బన్తో అలంకరించబడింది. తొలి భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 20 లక్షల కోట్లతో స్థిరపడిన తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. రిలయన్స్ స్టాక్ ఫిబ్రవరి 13న క్లుప్తంగా 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను తాకింది. ఏఐయు 12 సంవత్సరాల పాటు హ్యూమర్ థ్రోయర్ను సస్పెండ్ చేసింది. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఏఐయు రెండవ డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినందుకు హ్యూమర్ థ్రోయర్ రచనా కుమారిని 12 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 24న పాటియాలలో మరియు నవంబర్ 1న గత సంవత్సరం జరిగిన నేషనల్ గేమ్స్ పోటీ నుండి సేకరించిన నమూనాలలో బహుళ అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ల కోసము రచన సానుకూల ఫలితాలను అందించింది. పీఎం సూర్యఘర్. ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఉచిత విద్యుత్ పథకం పీఎం సూర్యఘర్ బిబ్లీ ముఫ్త్ యోజన కొత్త పథకాన్ని ప్రకటించారు. పథకం ద్వారా ప్రజలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ఇటీవల బడ్జెట్లో పథకాన్ని ప్రవేశపెట్టారు. 1 కోటి ఇళ్లలో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా తెలిపారు. భారత మాజీ కెప్టెన్ కన్నుమూశారు. డీకే గైక్వాడ్ అని పిలువబడే భారత మాజీ కెప్టెన్ దత్తాజీరావ్ కృష్ణరావు గైక్వాడ్ 95 సంవత్సరాలు ఫిబ్రవరి 13న కన్నుమూశారు. అతను చనిపోయే ముందు జీవించి ఉన్న భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడు. కొత్తగా 59,000 మందికి అమెరికా పౌరసత్వం. అమెరికా పౌరసత్వం పొందటంలో భారతీయులు 2వ స్థానంలో ఉన్నారు. మెక్సికో మొదటి స్థానంలో ఉంది. అధికారిక నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు 8.7 లక్షల మందికి విదేశీ పౌరులు యుఎస్ పౌరులుగా మారారు. వీరిలో 1.1 లక్షలకు మించిన మెక్సికన్లు, 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. భారత బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత బ్యాటర్ సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు మరియు రంజీ ట్రోఫీ ఫిబ్రవరి 15న జార్ఖండ్లోని జంషెడ్పూర్ తరపున తన చివరి మ్యాచ్ ఆడనున్నాడు. తెలంగాణ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా పార్లర్లను నిషేధిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు వ్యాపారము మరియు వాణిజ్యము, ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ యొక్క ప్రకటనల నిషేధం మరియు నియంత్రణకు సంబంధించిన బిల్లు. మొదటి ట్రాన్స్ ఉమెన్ టీటీఈగా నియమితులయ్యారు. సింధు గణపతి దక్షిణ రైల్వేలో మొదటి ట్రాన్స్ ఉమెన్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా అవతరించారు. 2003వ సంవత్సరంలో రైల్వేలో పురుష ఉద్యోగిగా చేరిన సింధు దిండీగల్లో టీటీఈగా నియమితులయ్యారు. 13 ప్రాంతీయ భాషల్లో తొలిసారిగా కానిస్టేబుల్ పరీక్షలు. మొదటిసారిగా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ మరియు సిఐఎస్ఎఫ్ వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను హిందీ మరియు ఇంగ్లీష్ భాషతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 11న తెలిపింది.
మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ వైద్యనాథన్ ఫిబ్రవరి 11న ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో జస్టిస్ వైద్యనాథన్తో గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. హంగేరీ రాష్ట్రపతి రాజీనామా బాలల గృహంలో జరిగిన లైంగిక వేధింపుల కేసును దాచిపెట్టేందుకు కుట్ర పన్నినందుకు దోషిగా తేలిన వ్యక్తిని క్షమించాలని ఒత్తిడి పెరగడంతో హంగేరీ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ ఫిబ్రవరి 10వ తేదీన రాజీనామా చేశారు. ఆమె హంగేరీ చరిత్రలో ఈ పదవి నిర్వహించిన అతి పిన్న వయస్కురాలు మరియు మొదటి మహిళా అధ్యక్షురాలు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత కన్నుమూశారు. ప్రఖ్యాత చిత్రకారుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఏ రామచంద్రన్ 89 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 10వ తేదీన ఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈయన తిరువనంతపురంలోని అట్టింగల్లో 1935 సంవత్సరంలో జన్మించారు. న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు 46 ఏళ్ల బల్సారా 2017 నుండి న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్టిక్లో యుఎస్ మెజిస్ట్రేట్ జడ్జిగా పనిచేస్తున్నారు. యుఎస్ కోర్టుకు నియమితులైన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా బల్సారా ఘనత సాధించాడు. గృహ నిర్మాణ పథకాల శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10వ తేదీన గుజరాత్లో ప్రధానమంత్రి ఆవాస యోజన పిఎంఏవై కింద 2,993 కోట్ల విలువైన 1.3 లక్షల ఇండ్లను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ నెల 6వ తేదీన ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపగా తాజాగా రాజ్యసభ ఆమోదించింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు, ₹1 కోటి దాకా జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించింది. ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న అవార్డు శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 9వ తేదీన ప్రకటించారు. తమిళనాడులో ఆగస్టు 7, 1925 సంవత్సరంలో జన్మించిన ఎంఎస్ స్వామినాథన్ 1943 నాటి బెంగాల్ కరువును చూసిన తర్వాత వ్యవసాయంలో ప్రయాణం ప్రారంభించారు. హరిత విప్లవ పితామహునిగా ఎంఎస్ స్వామినాథన్ను పిలుస్తారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. చరణ్ సింగ్ 1902వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని మేరఠ్ జిల్లాలోని నూర్పూర్లో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. 28/7/1979 నుండి 14/1/1980 సంవత్సరం వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. రైతు బాంధవుడిగా పేర్గాంచాడు. పార్లమెంటును ఎదుర్కోకుండానే రాజీనామా చేసిన ప్రధాని. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత పివి నరసింహారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. తెలంగాణలోని కరీంనగర్లో 1921 జూన్ 28వ తేదీన జన్మించారు. 1991 నుండి 1996 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. తొలి దక్షిణ భారతదేశ ప్రధాని. ఈ నెలలో ఇన్శాట్ 3DS ఉపగ్రహం ప్రయోగం వాతావరణ పరిశోధన కోసం ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని ఈ నెల 17వ తేదీన ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. జిఎస్ఎల్వి F-14 వ్యోమనౌక ద్వారా దీనిని నింగిలోకి పంపించనున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతమైతే వాతావరణ పరిశీలన పెరిగి మెరుగైన వాతావరణ సూచనలను ప్రజలకు అందించే అవకాశం ఉంటుందని వివరించింది. ఎస్సీ/ఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం ఒడిషా, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాబితాను సవరించాలని కోరిన 2 బిల్లులు ఫిబ్రవరి 8వ తేదీన పార్లమెంటులో ఆమోదించబడ్డాయి. ఈ 2 బిల్లులు ఈ వారం ప్రారంభంలో రాజ్యసభలో ప్రవేశపెట్టబడ్డాయి మరియు ఆమోదించబడ్డాయి. తదుపరి లోక్పాల్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఎంపికైనట్లు సమాచారం. ప్రధాని మోదీ, సిజేఐ డివై చంద్రచూడ్, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నియామకానికి ఫిబ్రవరి 7వ తేదీన ఆమోదం తెలిపినట్లు సమాచారం. లోక్పాల్ అనేది అవినీతి నిరోధక అధికారం కలిగిన స్వతంత్ర న్యాయ అధికార సంస్థ. కజకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా
ఓల్జాస్ బెక్టోనోవ్ను నియమిస్తున్నట్లు కజకిస్తాన్ అధ్యక్షుడు కస్సిమ్ జోమార్ట్ టొకాయేవ్ డిక్రీపై సంతకం చేసినట్లు సమాచారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మొత్తం చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.